ఆసుపత్రి పరిసరాలతో పాటు ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని మండల ప్రత్యేకాధికారి డాక్టర్ వెంకటయ్య హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల ప్రత్యేకాధికారి వెంకటయ్య ఎంపీడీఓ దామోదర్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించారు. స్టోర్ రూమ్ ను పరిశీలించిన ఆయన నిల్వ ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా లేనప్పుడు ప్రజలు ఏం సందేహం ఇస్తారని వారిని ప్రశ్నించారు. సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి వెంకటయ్య మాట్లాడుతూ అందించడం జరుగుతుందని తెలిపారు. తప్పకుండా సమయపాలన పాటించాలని, సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోతానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, డాక్టర్ హారికతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం శంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడికి వచ్చే రోగులకు ఏ విధమైన మందులు ఇస్తున్నారు, ఎటువంటి రోగాలు వస్తున్నాయి, ఏమైనా వ్యాక్సిన్స్, తర్వాత అవైలబిలిటీ మందులు, తర్వాత స్టాఫ్ రెగ్యులర్గా డ్యూటీలకు అటెండ్ అవుతురా కావట్లేదా అనే దాని మీద పరిశీలించడం జరిగినది. మందులు కూడా సఫిషియెంట్గా ఉన్నాయి, వ్యాక్సిన్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. కానీ హాస్పిటల్ మాత్రం నీట్నెస్ లేదు. హాస్పిటల్ ప్రైమేసెస్ కూడా నీట్నెస్ బుషెస్ పెరిగినాయి. పాములు కానీ వేరే రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంత సెక్యూరిటీ లేదు. ఇదంతా క్లీన్ చేయాలి. ఇక్కడ ఫార్మసిస్ట్ పోస్ట్ ఒకటి, తర్వాత స్వీపర్ పోస్ట్ ఖాళీ ఉన్నది. అవన్నీ ఫిలప్ చేయాలని వీళ్ళు కోరినారు చేస్తాము. ఇప్పుడు ఏమేమి ఫైండింగ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసినామో వాటి మొత్తం మాకు ఒక చెక్ లిస్ట్ ఇస్తారు. ఆ చెక్ లిస్ట్ ప్రకారం కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కావాల్సింది కూడా వాటి కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. చేస్తున్నారా, చేయట్లేదా, హాస్పిటల్ ప్రిమైసెస్ క్లీన్గా ఉన్నాయా లేవా, అవన్నీ పరిశీలించమన్నారు. కేసెస్ ఏమేమి వస్తున్నాయి, రోజు యావరేజ్గా కేసులు ఏమి వస్తున్నాయి, ఎటువంటి కేసెస్ వస్తున్నాయి, ఇవన్నీ రికార్డ్ చేయమన్నారు. అందులో భాగంగానే కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారమే మేము ఈరోజు హాస్పిటల్